శ్రీమాత్రే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సద్గురుకులదేవతాభ్యో నమః. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను, మీకు విద్య నేర్పిన గురువు, మీ యొక్క ఉద్యోగంలో గురువు, మీకు వ్యాపారంలో గురువు, మీ ఇంటి గురువులు, జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి. ఈ నెల మనం చెప్పుకోబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం, దాన్ని గురు పెయర్చి అంటారు. రానున్న మే 1, 2024 నాడు స్థానం మారుతున్నారు. బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు. మే 1వ తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసుర గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో. ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో 2వ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు. గురు భగవానుడు గోచార ప్రకారం 2, 5, 7, 9, 11లో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు. గురు చూసిన కోటి లాభం అంటారు. గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు, అది యోగమే కదా. అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి. ఐశ్వర్యం, పదవి, విద్య, వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే, గురు భగవానుడు. 2024 గురు ప్రభావంతో ఈ 3 రాశుల వారికి కొత్త ఏడాదంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. గురువు వృషభ రాశిలో కూర్చొని తన 5వ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు, 7వ చూపుతో వృశ్చిక రాశిని చూస్తున్నారు, 9వ చూపుతో మకర రాశిని చూస్తున్నారు. సో ఈ 3 రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు, ఇంకా జాక్పాట్ అనే చెప్పచ్చు. మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న 8వ ఇంటిన అర్ధాష్టమ శనిగా వెళ్తున్నారు, ధనుసు రాశికి 6వ ఇంట్లో వెళ్తున్నారు, షష్టాష్టమంగా వెళ్తున్నారు. ఈ గురువు పెయర్చి ద్వారా మేష, కర్కాటక, వృశ్చిక, మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం. బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ రిపీట్ చెప్తున్నాను. మే 1వ తారీఖు నుంచి 1 సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా, కర్కాటక రాశి మిత్రులారా, వృశ్చిక రాశి మిత్రులారా, మకర రాశి మిత్రులారా, మీరు పట్టిందల్లా బంగారమే. కానీ మీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే బంగారు వచ్చినా కూడా ఉపయోగం లేదు. అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు. వృషభ, మిథున, సింహ, తుల, ధనుసు రాశి వారు, మీనరాశి వారంతా కూడాను సుమారైనటువంటి ఫలితాలని పొందుతున్నారు. గురు పెయర్చి అనేది గురుస్థానం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. కొన్ని మాసాల్లో అధిక సారంగానూ, కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు. గురు పెయర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని, వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి. బాగా గుర్తుపెట్టుకోండి, గురువు మారగానే మీ జీవితం మారిపోతుందంటే కూడా నేను ఒప్పుకోను. మీ యొక్క పుట్టిన జన్మ రాశి, జన్మ లగ్న, మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలు అనేది మారుతుంది. వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ గురు భగవానుడు అంటే ఎవరు? అసలు మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా, నేను సో నా పేరు ఇది, నా గోత్రం ఇది, నా ఇల్లు ఇది, నేను ఇంత చదువుకున్నానని. ఈ గురువు ఎవరు? ఆయనకి సొంత ఇల్లు ఏది? ధనుస్సు, మీనరాశి ఆయనకి సొంత ఇల్లు. ఉచ్చరాశి ఎవరు? కర్కాటక రాశి. నీచరాశి ఎవరు? మకర రాశి. ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది? ఉత్తర దిశ. అతిదేవత ఎవరు? బ్రహ్మ. ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది? పసుపు. ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది? ఏనుగు. ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి? శనగలు. ఆయనకి ఇచ్చే పుష్పాలేంటి? రోజ్బెర్రీ అంటారు. వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం. వారు ధరించే రత్నం ఏంటి? పుష్యరాగం, కనక పుష్యరాగం.
వారికి ఇచ్చే నివేదన ఏంటి? శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి. వారికి ఇచ్చే లోహం ఏంటి? బంగారం. ఆయన యొక్క జాతి ఏంటి? మగ జాతి. ఆయన యొక్క అవయవం ఏంటి? కండరం ఆయన యొక్క అవయవం. స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు? సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు. శత్రుగ్రహాలు ఎవరు? బుధుడు, శుక్రుడు. ఆయన యొక్క భార్య ఎవరు? తారాదేవి. మరి ఆయన పిల్లలు ఎవరు? భారద్వాజుడు, కుజుడు. ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి? దక్షిణామూర్తి స్థలాలు, గురుస్థానాలు, గురు భగవానునికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే. ఆయనకి అర్హత ఏంటి? ఈయనకున్న అర్హత, ఈయనకొక పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు. ఎంత అద్భుతం చూస్తారా ఈ బృహస్పతి. మళ్ళీ చెప్తాను, గురు చూసిన కోటి లాభం. సరే, ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ 12 రాసుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచమంతా నివసించే సింహరాశి మిత్రులారా, మీకు సూర్యుడు ఎలా ఉంటుందంటే ఈ సింహరాశి వారికి ఈ యొక్క గురు పెయర్చి గురు భగవాను యొక్క స్థాన మార్పిడి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మనం తెలుసుకుందాం. సూర్యుని రాశికి అధిపతిగా ఉన్న సింహరాశి వారు మీరు చాలా వ్యక్తిత్వంతో ఉంటారు. గురు భగవానుడు మీ రాశిలో 10వ ఇంట్లో కూర్చోవడం వల్ల మీకు ఎలాంటి ప్రతికూలత ఉండదు. గురు దశమంలో వస్తే పదవి పొందుతారని అనుకోవచ్చు. పదవి పోతుందని కూడా ఒక్కొక్కసారి అంటారు. అవన్నీ లేదు. గురు భగవానుడి యొక్క దృష్టి 2, 4, 6 ఇంటి బయట ఉండడం చాలా విశేషం. గృహస్థానం, శుభస్థానం నుండి వృత్తి స్థానానికి వెళ్తున్నారు. మీ ధన వాకుస్థానం, సుఖస్థానం, రుణ రోగ స్థానం నుంచి చూస్తున్నారు. కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఉత్సాహం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృత్తి లేదా ఉద్యోగ మార్పులు జరిగే తీరుతుంది. మారని వ్యక్తులకు వ్యాపార ఉద్యోగ సంబంధిత సమస్యలు ఏర్పడుతుంది. కొంచెం ఏదైనా చిన్న మార్పులు ఏమైనా జరగని వాళ్ళకి ఇక వృత్తిలో మార్పు, వ్యాపారంలో మార్పు జరిగే అవకాశం ఉన్నాయి. మీ వృత్తికారకుడు శని కళత్ర స్థానంలో ప్రయాణిస్తున్నాడు. మరికొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా మీరే చాకచక్యంతో, మెలకుతో బయటపడతారు. వృత్తిలో సమస్య, ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలంలో సమస్య, ఇవన్నీ కూడా తొలగిపోయి సంవత్సర ద్వితీయంలో ఆదాయం పెరుగుతుంది. కొత్త ఇల్లు, స్థలం, వాహనం కొనుగోలు చేస్తారు. అప్పులు తీరుతాయి. దీర్ఘకాలిక వ్యాధులన్నీ తొలగుతాయి. శత్రువుల సమస్య నుండి బయటపడతారు. ఆలోచనలు నెరవేరే సంకల్ప సిద్ధి సమయం అయింది. సుఖస్థానం, రుగరోగ స్థానం నుండి బయటపడతారు. డబ్బు వస్తూ ఉంటుంది, ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. బయట ఇచ్చిన డబ్బులు, ఎక్కడో స్టక్ అయిన డబ్బులు కూడా మీకు వస్తాయి. అత్యవసర సమయాలతో తప్ప రుణం కొత్త వాళ్ళకి ఇవ్వకండి. మీరు షూరిటీ సంతకాలు పెట్టకండి. చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. ఇంటి కన్స్ట్రక్షన్స్ కోసం లేదా వ్యాపార కన్స్ట్రక్షన్స్ కోసం, లీగల్ ప్రొసీడింగ్ కోసం మీరు అప్లికేషన్స్ పెట్టుంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మీరు పని చేసే చోట మీ సబార్డినేట్స్ సమస్యలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కించపరచకుండా మాట్లాడండి. మీ వైఖరిలో మార్పు తెచ్చుకోండి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, ప్రింటింగ్ వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది చెప్పచ్చు. ఐటీ వాళ్ళకి మిశ్రమం. రాజకీయ నాయకులకి మిశ్రమ లాభగండం. లాభం ఉంటుంది, గండం ఉంటుంది. ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు ఒళ్ళు, నోరు, శరీరం అంతా కూడా అదుపులో ఉంచుకొని ఉండండి. అప్పుడే మనం గెలుస్తాం. తప్పకుండా మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. గురు భగవానుడు మరియు చక్రతాళ్వార్ ఈ మే 1వ తారీఖున కలిసి ఉండడం వల్ల ఆ రోజు స్వామివారి దేవాలయానికి వెళ్ళండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. శనగలతో ఒక మాల వేయండి. గురవే సర్వలోకానాం విషజీవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః అని చెప్పి దైవ ప్రార్థన చేయండి. ఏ శివాలయంలోకి వెళ్ళినా అక్కడ దక్షిణామూర్తి ఉంటారు. అక్కడపై ప్రార్థన చేయండి. మేము చెప్పే ఈ యొక్క గురు పెయర్చి, గురు స్థాన మార్పిడి మీ వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులను సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా, కింది నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కానీ కాల్ చేయకూడదు. మేమే మీకు కాల్ చేస్తాము. ఇంకను సకల దోషాలు తొలగడానికి గురుదేవుని ప్రార్థన చేయండి. మీ గురువులకి నమస్కారం చేయండి. మీ గురువులు ఉంటే వారికి ప్రార్థన చేయండి. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి, లేదా స్వయంగా వారిపై నమస్కారం చేసుకోండి.